మనకు రిజర్వేషన్లని ఒక హక్కు ఆ మహనీయుడు ఇచ్చాడు. అది 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 50 మొదలుకొని 2025లో ఉన్నాం. 1950లో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అనుకుంటే 50 ఇవాళ 2025లో ఉన్నాం. జనవరి కూడా దాటింది. 75 సంవత్సరాల తర్వాత అదే దళిత వర్గాల్లో ఇప్పుడు మనం మాకు న్యాయం జరుగుతలేదు కదా అని అనుకునే కాడికి వచ్చేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ సాధించే నాటికి ఎలాంటి అవకాశం లేని మన వర్గాల కోసం ఆ మహనీయుడు అవకాశాలు ఉండాలని కొట్లాడాడు. ఎలాంటి హక్కు లేని రోజుల్లో మనకు హక్కులు ఉండాలని అంబేద్కర్ కొట్లాడిండు. అంటే అప్పుడు ఏమి లేవు, అప్పుడు ఏమి మనకు లేదు, లేని వర్గాలందరి పక్షాన తను పోరాటం చేసిండు. ఈ లేని వర్గాలందరికీ ఒక హక్కు సాధించి పెట్టిండు. అదే రిజర్వేషన్లు 75 ఏళ్ళు. అప్పటికి ఇప్పటికి ఒక తేడా మనం చూడండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే దోషిగా ఎవరిని నిలబెట్టిండు. ఇప్పుడు ఇక్కడ మనం 59 కులాలుగా దళిత వర్గాల లిస్టులో ఉన్నాం అనుకుందాం. కానీ దేశవ్యాప్తంగా ఒక 1100, 1200 కులాలుగా ఉన్నాయి కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో ఉండే దళితుల కోసము, లేదా ఇప్పుడు తెలంగాణ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళితుల కోసం కాదు కదా. ఈ దేశం మొత్తం మీద అంతరాంతరం గురవుతున్న వివక్షత గురైన వర్గాలందరికీ న్యాయం జరగాలని పోరాటం చేసిండు. ఆయన అంతరాంతరం గురైన కులంలో పుట్టాడు కాబట్టి ఆ మహనీయుడు దేశం మొత్తం మీద దళితులందరి కోసం పోరాటం చేశాడు. మరి ఆ పోరాటం చేస్తున్న రోజుల్లో అడ్డుపడ్డది ఎవరు? అగ్రవర్ణాలు అడ్డం పడ్డాయి. అసలు మనల్ని అణిచేసిన వాళ్ళు ఎవరు? చదువుకు దూరం చేసిన వాళ్ళు ఎవరు? పశువుల కంటే హీనంగా చూసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే. అంటే మనకు అవకాశాలు లేకుండా చేసింది ఉన్నత వర్గాలే, మనకు గౌరవం లేకుండా చేసింది ఉన్నత వర్గాలే అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరిని దోషగా నిలబెట్టినప్పుడు, మన హక్కులు సాధించినప్పుడు ఉన్నత వర్గాలే మా బతుకులు ఛిద్రం కావడానికి కారణం అని చెప్పి దోషగా నిలబెట్టిండు కదా. 100 ఏళ్ల క్రితం మన హక్కుల్ని మనకు సాధించి పెట్టడానికి దోషిని ఎవరిని చూపెట్టాడు? మనల్ని మనుషులుగా కూడా చూడడానికి నిరాకరించిన ఉన్నత వర్గాలని, మన అవకాశాలు మనకు దక్కకుండా చేయాలనుకుంటున్న ఉన్నత వర్గాలని దోషిగా నిలబెట్టిండు. మనందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు దళిత వర్గాల్లో ఇంత చర్చ జరుగుతుంది కదా. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ వేదికనే సాక్ష్యం. ఈ 75 ఏళ్ల తర్వాత ఈ వేదికనే సాక్ష్యం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసి 50లో అయితే ఇప్పుడు 2025లో ఉన్నాం కదా. ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత ఇన్ని కులాల వల్ల కూర్చున్నాం. ఇన్ని కులాల వల్ల కూర్చొని ఇప్పుడు దోషిగా మన అగ్రవర్ణాల గురించి ఒక్కరు మాట్లాడలే. నేను ఇంటనే ఉన్నా, ఎవరన్నా ఉన్నత వర్గాలను ఎవరన్నా విమర్శిస్తారా చూద్దామని చెప్పి. ఎవరన్నా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని, ఇది అందరం దళితులు బాధితులమే కదా. అందరం కలిసి ఒక రకం చెప్పాలంటే ఉన్నత వర్గాల చేత అవమానించబడ్డ బాధితులమే కదా. వాళ్ళ ద్వారా అణచివేత గురైన వాళ్ళమే కదా, వాళ్ళ ద్వారా వివక్షత గురైన వాళ్ళమే కదా, వాళ్ళ ద్వారా దోపిడి గురైన వాళ్ళమే కదా. ఇది వాస్తవమే కదా. కానీ ఇవాళ ఇంతమంది మేధావులను కూర్చున్నాం. వివిధ దళిత వర్గాలకు నాయకత్వం అంటే ఏంది? అక్కడున్న వాళ్ళలో చైతన్యం వల్లలే కదా. ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ నుంచి అయినా ఒక నాయకుడిగా తయారైంటే వాళ్ళలో కొంత మెరుగ్గా ఉన్న వ్యక్తినే కదా ఎన్నుకునేది. మా కోసం పాటు పాడతాడు, మా కోసం ఆలోచిస్తాడు, మా కోసం మాట్లాడతాడు అనేటోళ్ళనే కదా ఎన్నుకునేది ఎవరైనా సరే. అంటే ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కలిసి అమాయకులు కాదు కదా. అమాయకులేదు కాదు కదా. అందరికీ వాస్తవాలు తెలుసు కదా. మరి ఇంతమందిని తెలిసిన వాళ్ళం కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరి చేత అవమానించబడ్డమో, ఎవరి చేత దోపిడి గురైనమో, ఎవరి చేత బాధలు గురైనో వాళ్ళ గురించి ఒక్కరు మాట్లాడలే. ఎవరి గురించి మాట్లాడినావు? ఇందులో ఈ 75 ఏళ్ళుగా మేము దళితులందరమే కానీ ఒకే వర్గం మమ్మల్ని దోపిడీ చేసిందని చెప్పి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దోషిగా ఉన్నత వర్గాన్ని నిలబెట్టిండు. కానీ 75 ఏళ్ల తర్వాత ఇంతమంది కూర్చుంటే మనలో
దోష ఎవరో తెలుస్తున్నారు కానీ అగ్రవర్ణాల దోషం మనం ఇక్కడ అనలేకపోతున్నాయి. ఇది ఎంత తేడా వచ్చిందో అర్థం చేసుకోవాల్సింది వ్యక్తం చేస్తున్నాను. ఇది వాస్తవమా కాదా? ఎస్సీ వర్గీకరణ జరగాలని మనం పోవడం చేస్తున్నాం అంటేనే 30 ఏళ్ళుగా ఓకే రిజర్వేషన్ల ఫలాలు అందరికీ దక్కలేదు అని అర్థం, అంతే కదా? రిజర్వేషన్ల ఫలాలు దళితుల్లో ఉండబడి అన్ని వర్గాలకు దక్కితే వర్గీకరణ పోరాటం ఎందుకు వస్తుంది? అవసరమే ఎందుకు వస్తుంది? దక్కలేదు కాబట్టి కానీ వచ్చేసింది. మాకు దక్కలేదు కాబట్టి అని చెప్పి ఇప్పుడు దోషగా నేను ఎవరు నిలబెట్టాలా? దళితుల్లో మాదిగలకు న్యాయమైన వాట దక్కలేదని 30 ఏళ్ల క్రితం పోరాటం చేసింది అనుకుందాం. మరి నేను దోషగా ఎవరిని నిలబెట్టాలి? ఈ రిజర్వేషన్లు అనే కోటలోకి కమ్మోళ్ళు వచ్చైతే తీసుకోలేరుగా, రెడ్డోళ్ళు అయితే తీసుకోలేరుగా, బ్రాహ్మణులు అయితే ఈ కోటలో తీసుకోలేరుగా, వైశ్యులు తీసుకోలేరుగా, వెలమలు తీసుకోలేరు కదా. పోనీ మా యాదవ సోదరులు వచ్చిందా వీళ్ళు వచ్చి గుంజుకోలేరు కదా. ఎట్లాగూ ఇదంతా ఒక బాక్స్ లో పెట్టేశాడు, ఒక బాక్స్ లో 59 కులాలను పెట్టేశాడు. ఈ బాక్స్ లోకి ఉన్న యాదవులు రారు, ఈ బాక్స్ లోకి వచ్చి గుంజుకోవడానికి రెడ్లు రారు, బ్రాహ్మణులు రారు, పోనీ మన గిరిజనులు రారు, ముస్లిం రారు, ఎన్నో రారు. అయితే ఈ బాక్స్ లో ఉండబడి 59 కులాలను మాత్రం అవకాశాలు ఈ బాక్స్ లో ఉన్న వాళ్ళే ఒకే వర్గం దోచుకున్నది అనడానికి సాక్ష్యం మాత్రం రుజువు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎంత దూరం వచ్చింది? ఉమ్మడి రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు అతిపెద్ద జనాభా గల కులం మాదిగలము, మాకు మా న్యాయమైన వాట మాకు దక్కలేదు, మా జనాభా ఉన్నది కానీ మా వాట మాకు దక్కలేదు అని చెప్పి పోరాటం మొదలుపెట్టాం. దక్కకపోవడానికి కారణం ఎవరు అన్నప్పుడు మాలలో అనే విషయం అర్థమైపోయింది. ఇక్కడ దోషగా ఎవరు నిలబెట్టాల్సి వచ్చింది? వాస్తవానికి చరిత్ర సాక్ష్యం కదా. ఆనాడు దోషగా ఎవరు నిలబెట్టిండు? ఆ రోజుల్లో ఎవరైతే మనల్ని దోపిడీ చేశారో, ఆ రోజుల్లో ఎవరైతే మన అవకాశాలు దోచుకోవడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు ఆనాడు దోష అయిపోయింది. ఈనాడు మాదిగ ఉద్యమే 30 ఏళ్ళుగా నడుస్తుందంటే మాదిగ ఉద్యమం ఎవరిని దోషగా నిలబెట్టింది? వాస్తవానికి ఓకే దోషగా నిలబెట్టింది అనుకుందాం. ఎవరిని దోషగా నిలబెట్టింది? మాలని దోషగా నిలబెట్టింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే సరే మాలలతో మాదిగలు మాలలతో పుచ్చుకుంటే మేము వెనుకబడ్డాం, మేము వాళ్ళతో కలిసి ఉండమనే వచ్చేసింది, జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మాలల్లో ఉండబడే మళ్ళా ఆ సి గ్రూప్ లోనే ఉండబడే ఆనాడు ఇప్పుడు 3వ గ్రూప్ లో ఉండబడుతున్నాయి మన కులాలే. మాదిగలే మాలలతో పోటీ పడలేక వెనుకబడిపోతే మేమెక్కడ వాళ్ళతో పోటీ పడతామని చెప్పి ఇక్కడికి వచ్చేసింది. మరి ఇప్పుడు వేదిక మీద ఉన్న కులాల టార్గెట్ ఎవరు? మరి వాస్తవం కాదా? మాలలే కదా, అంతేనా? వాస్తవానికి కొద్దిగా మాలల్లో ఎదిగిన మేధావులకు, మాలల్లో ఎదిగిన కొంత రాజకీయ నాయకులకు కొద్దిగా సామాజిక స్పృహ ఉంటే అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు నిజమే, కొంత మేము పొందిన మాట నిజమే, కానీ ఇప్పటికైనా దళితుల్లో ఉండబడి అన్ని కులాలకు న్యాయం జరగడమే మేము ఒప్పుకుంటామని చెప్తే ఈ సమస్య ఉండేది కాదు. కానీ అంబేద్కర్ కాలంలో అగ్ర కులాలన్నా కొంత ఒప్పుకున్నాయి, కానీ ఈ కాలంలో మన బ్యాచ్ ఒప్పుకోవట్లేదు. అసలు విషయం అది.